హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సరికొత్తగా చూడు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఇండియాలో అయితే 11:30 అవుతుంటుంది. ఇక్కడైతే కనుక 5:30 అవుతుంది. సో యాక్చువల్గా 5 o'clockకి ఈవెంట్ ఉందన్నమాట. ఇండియన్ గ్లాస్గో ఇండియన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో వాళ్ళు మనకి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అంటే కార్ పార్కింగ్ ఇక్కడ చేస్తున్నారు అనుకున్నాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో గ్లాస్గో ఇండియన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. సో వాళ్ళు ఈరోజు హోలీకి సంబంధించిన ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తున్నారనమాట. టైం ఎగ్జాక్ట్గా 5 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈవెంట్ వచ్చేసి మనకి 5 o'clock ఉంటుంది. సో ఇక్కడే కాదు, యాక్చువల్గా ఓం హిందూ మందిర్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు. అది వచ్చేసి సండే ఉంటుందన్నమాట. అంటే ఈరోజు ఫ్రైడే కదా. సో March 14th ఫ్రైడే ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. సో ఓం హిందూ మందిర్ అయితే కనుక వాళ్ళు సండే సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇంకా ఎంట్రీ ఫీ కూడా పెట్టారనమాట. పర్ హెడ్ అడల్ట్స్ అయితే కనుక 14.99 pounds ఉంది. అండ్ చిన్నపిల్లలకి అయితే కనుక 7 pounds దాకా పెట్టారనమాట. బట్ ఇప్పుడు మేము వెళ్ళబోయే ఈవెంట్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అనమాట. ఎవరైనా రావచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నిజంగా చెప్తున్నాను, లైఫ్లో ఫస్ట్ టైం హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను. లిటరలీ ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే, చిన్నప్పుడు చాలా కోరిక ఉండే అనమాట, హోలీ చేసుకోవాలి, ఆడాలి, అందరితో ఆడుకోవాలి అని చెప్పి. సో లైఫ్లో ఫస్ట్ టైం హోలీ చేసుకోబోతున్నాను. అండ్ నా డ్రెస్ చూసారు కదా, వైట్ డ్రెస్. ఇప్పుడు ఇలా ఉన్నది, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. మా వారు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇక్కడికి అంటే లొకేషన్కి రీచ్ అవుతాను అని అన్నారు. సో చాలా ఫన్ ఉండబోతోంది వీడియో అయితే. బట్ అస్సలు మిస్ అవ్వద్దు. వ్లాగ్ అయితే మొత్తం చూడండి, కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. డైరెక్ట్గా నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత షూట్ చేస్తాను. ఈ లొకేషన్ మా హౌస్ దగ్గర నుంచి 20 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్రెడీ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, చాలా మంది వచ్చారు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి. వీడియోస్ తీసుకోవడానికి డ్రోన్స్ని కూడా అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈవెంట్ వచ్చేసి మనకి ఈవినింగ్ జరుగుతుంది కాబట్టి స్నాక్స్ లాగా కూడా అరేంజ్ చేశారు. మలై సోయా చాప్, బిర్యానీ విత్ రైతా, వెజ్ చౌమిన్, వెజ్ పావ్, ఇవన్నీ వచ్చేసి 5 pounds. మసాలా చాయ్ వచ్చేసి 1 pound. సో ఇక్కడ ఈ స్టాల్తో పాటు ఇంకొక 3 stalls కూడా ఉన్నాయి. టోటల్గా 4 ఫుడ్ స్టాల్స్ని చూశాను. యాక్చువల్గా మనకి తండాయి అని చెప్పేసి వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. అది నేను మిస్ అయ్యాను. నాకైతే మా వారు వచ్చేంత వరకు కూడా కొంచెం కష్టమైంది అనమాట. ప్రామ్ని పట్టుకొని నైనాని గ్రౌండ్ అంతా తిరుగుతూ అలాగా ఈ ఫుడ్ స్టాల్స్ని వీడియో తీస్తూ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. దివాళీ తర్వాత అందరూ కలిసి ఏజ్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అని అంటే నేనైతే హోలీ అనే చెప్తాను. నేను మా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. అక్కడ అయితే ఒక చిన్న బాబు వచ్చి నాకు హ్యాపీ హోలీ అని చెప్పి నా బుగ్గ మీద ఇలాగా కలర్ రాసి వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే.
ఫుడ్ స్టాల్స్తో పాటు కలర్స్కి కూడా స్టాల్ పెట్టారు. అందరు ఇక్కడికి వచ్చిన తర్వాతనే కలర్స్ తీసుకుంటున్నారనమాట. అసలు మాకు దొరుకుతాయో లేదో అని చెప్పి అనిపించింది. లక్కీగా దొరికినాయి. అందరి సంగతి ఏమో కానీ నాకు మాత్రం ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే. ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్. మా వారితో కానివ్వండి, నైనాతో కానివ్వండి, ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్న నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఇంకా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మీరు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్స్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అందరం. నైనాకి కూడా ఇదే ఫస్ట్ టైం హోలీ సెలబ్రేట్ చేసుకోవటం, చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా వారికి చూడండి కలర్స్ తల మీద మొత్తం నేనే కొట్టాను. ఈవెంట్ అయితే ఇంకా జరుగుతోంది. డీజే పెట్టారు. అందరూ కూడాను డాన్స్ చేస్తూ కలర్స్ కొడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చీకటి పడిపోయింది. ఇంకా ఇంటికి కూడా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఈ కలర్స్ కూడా క్లీనింగ్ చేసుకోవాలి. అండ్ దట్టు డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఉంది. సో అందుకనే మేము ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఇవాళ వీడియో. హోలీ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నా డ్రెస్ కన్నా నాకు ఇక్కడ ఉంది చూసారా, దీన్ని ఏమంటారు, జాకెట్ మీదనే ఎక్కువ ఉంది చూడండి కలర్స్. సో ఈ గన్ ఒకటి తీసుకున్నాము అండ్ కలర్స్ ఒకటి తీసుకున్నాము. 5 poundsకి 4 ప్యాకెట్స్ ఇచ్చారు మాకు. తర్వాత ఈ గన్ వచ్చేసి 10 pounds చెప్పారు. అసలు మాకు ఇది వర్క్ కూడా కాలేదు. ఎలా ఇలా అంటుంటే గట్టిగా అసలు వర్క్ అవ్వలేదు. సో పాప చూడండి ఎట్లా ఉందో అసలు. దాన్ని అయితే మొత్తం కలర్స్ బాగా ఆడింది. మాకన్నా ఎక్కువ అదే ఎంజాయ్ చేసింది అసలు. దానికి కూడా ఇదే ఫస్ట్ హోలీ. దానికి అన్ని ఫెస్టివల్స్ తెలియాలి అని చెప్పి మేము మ్యాక్సిమం అట్లా బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అలా చేసుకున్నాము అనమాట. అలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. ఇది నా సబ్స్క్రైబర్స్ కోసం. హ్యాపీ హోలీ ఎవ్రీవన్.